ఏంటబ్బా! పొద్దున్న పిల్లలు కులుకుతున్నారనుకుంటున్నారా? ఏం చేద్దాం? పిల్లలు ఊర్లో పెళ్ళంటే వీళ్ళదే సంబరం అంతా ఉంటది. ఇంకా ఊర్లోండి అని చెప్పి మా ఇంటి పక్కనే ఉంటాడు. వాళ్ళ బాబాయ్‌ది పెళ్ళని చెప్పి మేకప్ అవుతున్నారు. సన్నీళ్ళు పోసుకొని ఎండాకాలం గదా! మా లడ్డయితే సూపర్‌గా మేకప్ అయితది. రోజైతే మొఖం కడగకుండానే ఫెయిర్ అండ్ లవ్లీ పూసేది. ఈరోజైతే ఏకంగా సన్నీళ్ళు పోసి ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ పూస్తుంది. ఏ గౌన్ ఏసుకోవాలన్నా నాకు కొత్త గౌన్లు లేనే లేవంటుంది. ఉన్నటియి ఏసుకోమ్మా బిరేను పెద్దయిపోతుంది మా లడ్డయితేనా. మా లడ్డు కోసమని చెప్పి నేను చాలా గౌన్లే ఆర్డర్ చేసినానండి. అన్నీ బిర్రయిపోతున్నాయి. మా లడ్డు ఈ మధ్య చానా ఫాస్ట్‌గా పెరిగిపోతాంది. అన్నీ పట్టట్లేదు. పడేస్తున్నాను. కొన్నైతే వేరే వాళ్ళకిచ్చానులెండి. ఇద్దరు ముగ్గురికైతే ఇచ్చేసాను పట్టనటియి. ఇది గూడా 900 పెట్టి తీసుకొచ్చిన బర్త్‌డేకని జెప్పి. ఇది కూడా పట్టట్లేదు ఇప్పుడు. నాకు ముడ్డి పట్టల దీంట్లో అని జెప్తాంది. ఎట్టోకట్ట వేసుకున్నానని జెప్పా. నాకైతే కంఫర్ట్‌గా అస్సలుండదు. ఈ కాలం మంచు చీరలు కట్టుకోవాలంటే గనక. ఎండకు బాగా వేడిగా అసలు లేసినప్పటి నుంచి ఉమ్మరిస్తానే ఉంది ఇంట్లో అయితే. వేరే ఇంకా పక్కూరోళ్ళయి అనమాట. ఇవైతే అంగన్వాడీ టీచర్‌యి. 2 జాకెట్లు ఇచ్చి నెలలైతాంది. నేనైతే చెనిక్కాయలు పెరికిన తర్వాత నా పని అయిపోయిన తర్వాతే కుడతానక్క అంటే, సర్లే అట్లే గానీలేరా అని జెప్పింది. ఇంక పెళ్ళికి వాళ్ళ భర్త వస్తాండంట. మా భర్త వస్తాండు అట్లా ఇచ్చి పంపురా అనింది. ఎందుకంటే ఆమె డబ్బులు ముందే ఇచ్చేసింది. కాబట్టి ఇంకా అప్పుడప్పటికి కట్ చేసి పెళ్లి టయానికి అంటే 8 గంటలకి డిన్నర్ పెడతారు గదా! నైటు. ఇంకా అప్పటికొస్తాడులే అని జెప్పి మొత్తానికైతే 2 జాకెట్లు కుట్టేసి ఆయప్పకైతే ఇచ్చేసాను. ఇంక పెళ్ళికైతే సిద్ధమైనారు మా ఆయన. ఆయన పెళ్ళికి సిద్ధమయితాడు గానీ, పెళ్లి కాడికి మాత్రం పోడు. నేను ఇంట్లో చెప్తాను. మన ఊర్లో ఎవరిదన్నా పెళ్లి గాని, ఎవరిదన్నా సావు గాని, నువ్వైతే అటెండ్ అవ్వు అని జెప్తాను. నువ్వున్నప్పుడు నువ్వు అవ్వు. నువ్వు లేనప్పుడు నేను అవుతాను అని జెప్తాను. సరేలే అంటాడు. ఎటు పోతాడో గూడా తెలీదు. అసలైన దాని కాడికి పోనే పోడంట. మళ్ళీ జెప్తారు నాకు. అసలు రానీయలేదని. మేమైతే తోడికోడలు, నేను యాడికో బయలుదేరుతున్నాం అనుకుంటాంట. వేరే వాళ్ళు ప్రవేశానికి చెప్పిండ్రు. అంటే మాకు చీరలోళ్ళు అని జెప్పి మా అత్త సైడు బంధువులు అంటే నాకు పెళ్ళయింది గదా! చీల్ర అని ఇంటి పేరుంటది. ఇంకా అలాంటి వాళ్ళే చిత్తూరు కావతల పుత్తూరు సైడు, పుత్తూరు నుంచి క్రాస్ రోడ్ అంట. ఆడేందో అన్నగారిపల్లో ఏదో సంథింగ్ నాకైతే సరిగ్గా గుర్తులేదు. ఆ ఊర్లో అయితే ఇంట్లోకి చేరతాండ్రు మన చీరలోళ్ళు. వెళ్ళి రాండి అని జెప్తే ఇంక పెద్దోళ్ళు ఇంతకుముందు 2, 3 సార్లు పోయిన్నారు. ఇంకెవరో అబ్బిన్నోళ్ళు పోవాలి గదా! ఆళ్ళంతగా రిక్వెస్ట్‌గా చేసినప్పుడు. మా ఆడబిడ్డ పెళ్ళికొచ్చినారు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ. అంటే మన అనుకున్న వాళ్ళంతా వచ్చినారు. ఇటు సైడ్ నుంచి కూడా పోవాలి గదా! అన్నట్టు నేను, మా మామ ఇంక మా తోడికోడలు పోయినాము. ఇంక పోయినాము. ఎంత ఎండలబ్బా! బస్సులో అయితే ఫ్రీ బస్ బాగన్నా పెట్టినాడు ఈ చంద్రబాబు నాయుడుకి ఓ దండం అనిపిచ్చింది. దాని బదులు ఛార్జీలు తగ్గించి పెట్టింటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే పని లేకుండా పోనీ అందరూ బయలుదేరుతున్నారు పిల్లలనేసుకొని. అదే నచ్చలేదు నాకైతే గనక. కాకపోతే కొందరికి పని ఉండొచ్చు. కొందరికి ఉండకనే గానీ ఖాళీగా ఉండి ఏం చేద్దాంలే ఆడికి పోదాం, ఈడికి పోదాం అన్నట్టు పానం పీకుతది ఫ్రీ గదా! అందుకోసం అన్నట్టు. మొత్తానికైతే లొకేషన్ ఏం పెట్టలేదు. అడ్రెస్ కనుక్కున్నాము. డైరెక్ట్‌గా అయితే వెళ్ళాము. కాకపోతే 4 బస్సులు మారాల్సొచ్చింది. నాకైతే మొన్న మా వీణని దింపొచ్చినప్పటి నుంచి బస్సులు మారేది అలవాటైపోయి చేసుకోవాల్సొచ్చాంది. 4 బస్సులు మారి ఒక ఆటోకైతే వెళ్ళాము. వెళ్తానే ఇంటి రోడ్డు మీదనే ఉంది ఇండ్లయితే. ఇండ్లయితే కొంచెం బాగా కట్టేసిండ్రు. చానా హైట్ లేపిందబ్బా గునాదైతే. మన సైడ్ అయితే ఇంత హైట్ లేపలేరేమో. మేమున్నదైతే ఫస్ట్ ఫ్లోర్ పైన. మొత్తం గ్రిల్స్ ఏసి పైనైతే ఒక డబల్ బెడ్‌రూమ్, కింద సింగిల్ బెడ్‌రూమ్. ఆ పైన వచ్చి ఖాళీగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ పెట్టుకున్నారు. మన సైడ్ అయితే మొత్తం ఎంత ప్లేస్ అన్నా ఉన్నాయి. మొత్తం ఇండ్లే కట్టుకుంటాము. వాళ్ళైతే అవసరం కాడికి ఇల్లు కట్టుకొని మిగతాదంతా బాగా ఓపెన్ ప్లేస్ అయితే పెట్టేసుకున్నారు. నాకైతే ఈ పెయింటింగ్ బా నచ్చింది. ఇది గూడా టైల్సే అనమాట. చాలా బా నచ్చింది. లుక్ బావుంది గదా! బయటైతే బుద్ధుడిది పెట్టారు. పైనైతే 2 బెడ్‌రూమ్‌లకి మధ్యలో వాల్‌కి అనమాట ఇది సెట్ జేసినారు. చాలా బావుంది. పైన 2 బెడ్‌రూమ్‌లు, ఒక బాత్రూమ్. బాత్రూమ్ బయటే పెట్టిండ్రు. లోపల అటాచ్డ్ పెట్టకుండా బయట పెట్టిండ్రు. కింద ఫ్లోర్‌కైతే అసలు ఇంట్లో అసలు బాత్రూమే లేదు. బయటికెళ్ళాలి. ఎండ పడని, వాన పడని బయటికెళ్ళి బాత్రూమ్ యూజ్ చేసుకోవాలా. అట్లయితే కట్టేసిండ్రు. ఇంకా కొంచెం గ్లాసెస్ వేస్తారంట. ముందు పక్క ఫ్రంట్‌కి గ్రిల్స్ లేకోకుండా. ఓవరాల్‌గా అయితే లుక్ ఇలా ఉంది. ఇండ్లయితే బాగా కష్టపడి పెంచుకున్నారు. నాకైతే అరటి చెట్లు చూడగానే ఇదేం చెట్టబ్బా అనిపించింది. చింత చెట్టు అంత హైట్ పెరిగినాయి. చాలా హైట్ ఉన్నాయి. మా ఇంటి దగ్గరైతే కొద్దిగా హైట్‌లోనే వచ్చేస్తది. అక్కడ నేలకు ఎక్కువ పోషణ ఉందనుకుంటా నేను.
అందుకే అంత హెవీగా హైట్ ఉన్నాయి. ఆమె ఇంట్లోకి చేరేది బక్క ఉంది కానీ ఇల్లు మాత్రం బాగా దిట్టంగా కట్టేసింది. కష్టం కొద్దీ అనుకోండి. మొత్తానికైతే భోంచేసుకొని ఖాళీగా ఉండకుండా స్నానం చేసి అక్కడొచ్చి చీరల వాళ్ళకి ఇలవేల్పు ఆడబిడ్డ అంట. ఆమె దేవతని కొలుస్తారంట. ఓవులమ్మ తల్లి అని చెప్పి ఒక పొలాలలో గుడి కట్టేసిండ్రు. మా తోడికోడలికి ఇచ్చినాను వీడియో తీయని. ఆమె ఏకంగా ఏలే అడ్డు పెట్టేసింది కెమెరాకి. ఎందుకంటే చేత కాదు కాబట్టి తీయడానికి. ఆమె అట్లా ఏలు అడ్డపెట్టి తీసింది. చాలా గొప్పగా తీసింది. నాకు కెమెరామెన్లు కూడా అట్లాంటి వాళ్ళు దొరుకుతారు. ఏం చేద్దాం, మన టైం అది. నేను అట్లా హారతి ఇచ్చేసినాను. మాకైతే ఆ ఊర్లో హెల్ప్ చేసింది ఈమె. పడుకోవడానికి, మాకు స్నానానికి కొంచెం హెల్ప్ చేసింది. ఫ్యాను మాకు వసతి కల్పించింది ఆమె. ఇంకా అందుకోసం ఆమెతోటి వాళ్ళ ఇంట్లోనే స్నానం చేసి వాళ్ళ ఇంట్లోనే మధ్యాహ్నం పడుకున్నాము. ఇంకా వెళ్ళి గుడి అంటే మార్నింగ్ బయలుదేరి వచ్చేద్దామని. మేమేమో 1 అయింది. ఇంటికాడ 7:30కి అట్లా బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేసరికి 1 అయింది. భోంచేసుకొని ఆమె ఇంట్లోకి పోయి ఒక 4:30, 5కు అట్లా స్నానం చేసేసి అంటే ఆ టైంలో వరకు పడుకున్నాము. ఆ టైంలో లేచి స్నానం చేసేసి ఈవినింగ్ అట్లా గుడికెళ్ళి అట్లా దండం పెట్టుకొనేసి గుడి కట్టాలని ప్లాన్ చేస్తాండ్రంట. కడితే మా శక్తి కాడికి మేము కొద్దిగా ఇద్దామని చెప్పేసి వచ్చాను. గుడి కట్టేటట్టయితే మాకు తోచినంత మేము ఇస్తామని చెప్పి ఇంకా వచ్చేసాము. నైట్ ఇంకా డిన్నర్ 8కి 8:30కి అట్లా డిన్నర్ ప్రొవైడ్ చేసిండ్రు ఊర్లో జనాలందరికీ. ఇంకా అందరితో పాటు మేము అన్నట్టు వెళ్ళాము. అక్కడైతే హోమం చేస్తూ ఉన్నారు. నైట్ చేస్తున్నారు. చేస్తారేమో నాకైతే తెలీదు. మన సైడ్ అయితే పొగలే చేస్తారు. పగలైనా నైట్ అయినా ఇంట్లోకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నైటే చేస్తుండ్రు వాళ్ళైతే. భార్యాభర్త వాళ్ళిద్దరు కొడుకులు కూర్చున్నారు. ఇంకా మా తోడోళ్ళకి ఎక్కువ పరిచయము. తోడేలంటే నేను తోడుకోడల్ని మామూలుగా కొన్ని సైడ్ తోడేలు అంటారు. మీరైతే నేనేమన్నా అంటే కొంచెం కామెడీగానే చెప్తున్నానులేండి, వేరేగా అనుకోకండి. మా తోడుకోడలతో ఎక్కువ మాట్లాడుతుందామా. నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడము. అంటే ఫోన్లు ఈ మధ్య ఎక్కువసేపు మాట్లాడకూడదు, తగ్గించాలని చెప్పి నా అంతకు నేనే తగ్గించుకున్నానులేండి. ఎందుకంటే ఎవరైనా ఫోన్లు చేస్తే నాకుండే కష్టాలు, నాకుండే బాధలన్నీ చెప్పుకోవడం అలవాటైపోయింది. అలా చెప్పుకోకూడదని నా మనసుకు నేను కంట్రోల్ చేసుకుంటే ఈ మధ్య తగ్గిస్తా వస్తున్నాను. ఇంకా అందుకోసం లుక్ అయితే చాలా బాగుంది కదా. చాలా కష్టపడింటారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్సే అంట. పైన కూలి మనిషి లేకోకుండా చాలా హార్డ్ వర్క్ అయితే చేసిందంట. 3 ఇయర్స్ నుంచి కష్టపడి ఇండ్లయితే కట్టేసుకున్నారు. వాళ్ళైతే లవ్ మ్యారేజ్ అంటబ్బా. కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది వాళ్ళ స్టోరీ చూస్తే. కాకపోతే దాని వెనకాల చాలా కష్టం కూడా ఉంటుంది కదా. చెప్పుకున్నంత ఈజీ కాదు ఏదైనా, ఇండ్లైనా, పెళ్ళైనా. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇండ్లు కట్టించుకోవడానికి వాళ్ళ అమ్మ అంటే ఆమె అమ్మ, నాయన, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మమ్మ కూడా హెల్ప్ చేసిండ్రంట. మొత్తానికైతే ఒక ఇంటి వాళ్ళు అయిపోయినారు. చాలా హ్యాపీ. ఆ నైట్ అయితే నిద్ర రావట్లేదు. ఉడకబెడుతుంది. వాళ్ళేమో పూజలో ఉన్నారు. వీళ్ళేమో అన్నం తింటాండ్రు. ఇంకా వాళ్ళ ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఫ్యాన్‌కి ఉండలేనని చెప్పి వేరే చోటికైతే వెళ్ళాము. ఆ ఊర్లో పసిలింటోళ్ళు అంటారు. వాళ్ళు కూడా చీరలలో వెళ్ళి నాకైతే ఆరుబయట ఒక మంచం ఇచ్చి, ఒక దుండు ఇచ్చి, ఒక బెడ్‌షీట్ ఇచ్చేయండి అని చెప్పా. వెళ్తానే కిందైనా పడుకుంటా కానీ నాకైతే ఆరుబయటే కావాలన్నా. వాళ్ళేమో బెడ్రూమ్‌లో పడుకోపో అన్నారు. నేనైతే సచ్చినా బెడ్రూమ్‌లో పడుకోనమ్మా, నేనైతే బయటే పడుకుంటానని చెప్పా. అయితే నైటీ వేసుకో అన్నారు. నాకు నైటీ వద్దు, ఏం వద్దులే అని చెప్పి ఈ లెనిన్ శారీని కట్టుకొనేసి ఆ మెడలో వేసుకున్న రోల్ గోల్డ్ అంతా తీసేసాను. అబ్బా! నాకుండే బాడీ వేడికి ఈ రోల్ గోల్డ్ వేసుకుంటే మెడ మొత్తం పీకేసింది. అయ్యా దేవుడా అని చెప్పి పొద్దున్నే 7:30కైతే తిరిగి బయలుదేరుతున్నాము. వాళ్ళైతే తాంబూలం ఇచ్చారు. తీసుకున్నాము. మా తోడేలైతే కసకస అంటోంది. ఈ అంచు చీరలు కట్టుకున్నాను. నీ మాదిరి ఇట్ట మెత్తని చీరలు కట్టుకుంటే సరిపోవని. మా వీణ అయితే ఫోన్ చేసింది. అబ్బా! మేము చిత్తూరులో నైట్‌లో ఉన్నప్పుడు. ఆ ఊర్లో అయితే అస్సలు సిగ్నల్ లేదు. మొత్తం వైఫై కనెక్షనే అంట. రిజల్ట్ అయితే వచ్చేసినాయి. నా బిడ్డ అయితే సెకండ్ వచ్చింది. 590 వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేసినా. మమ్మీ రాలేదో అని గోడుగోడున ఏడ్చింది. దగ్గరుండింటే అతుక్కొని ఏడిసింది. మమ్మీ నువ్వు దూరంగా ఉన్నావు. నేను ఎవరిని అతుక్కొని ఏడసాలా అని. అంత ఏడ్చొద్దులే వీణ. నీ కష్టం నువ్వు చూపించినావు. ఫలితం కొంచెం తక్కువ వచ్చింది. ఏడ్చొద్దులే అని చెప్పాను. సర్లే అని చెప్పి మొత్తానికైతే ఏడుపు ఆపిచ్చేసాను. సాయంత్రం 4కి ఇంటికొచ్చాము. బస్సులు మిస్ అయినాయిలేండి. చాలా కష్టాలు పడినాం మేము. అదే సూపర్ ఎక్స్‌ప్రెస్సా ఏదో ఎక్కినాము. ఆయన టౌన్‌లోకి తీసుకొచ్చి ఇది ఆధార్ చెల్లదన్నాడు. ఆడ దింపేసిండు. మేము ఆడనే బస్సులు వచ్చాయేమని చెప్పి ఆడనే వెయిట్ చేసాము. కానీ ఆ మధ్యలో మీటింగ్ ఏదో పెట్టారు.
ఆ మీటింగ్ వల్ల మాకు బస్సులు రాలేదు. వేరే దావన వెళ్ళిపోయినాయి. ఒక గంట సేపు వెయిట్ చేసాం. బస్సులే రాలేదు. పోయేటివి ఉన్నాయి బస్ స్టాండ్‌కి గాని, బస్ స్టాండ్ నుంచి వచ్చేటివి లేవు. ఏందబ్బా అని ఎనక్కి తిరిగి చూస్తే ఆ రూట్‌లో బస్సులు పోతున్నాయి. ఇంగా దేవుడా! ఇట్టయితే ఎట్టా సామి అని చెప్పి 2, 3 బస్సులు నిలిపినాము. ఫుల్ అయిపోయి వస్తాండాయి. నిలపలేదు డ్రైవరు. ఇట్ట కాదని చెప్పి సచ్చబత్త మళ్ళా బస్ స్టాండ్‌కి నడిచిపోయినాము. ఆడికెళ్ళి ఆయన ఇంగ బస్ ఎక్కి మొత్తానికైతే ఇంటికొచ్చాములెండి బస్ స్టాండ్‌లో తినేసి. మా ఆయన చూడండి నిద్రపోతాండు ఫోను చూస్తా. ఫోను చూస్తా నిద్రపోవడం ఎందుకులే అబ్బా! ఛార్జింగ్ అయిపోతది అని మెల్లగా తీసుకుందామని చూశాను. నన్ను మనశ్శాంతిగా నిద్రపోనివ్వా అని అడుగుతాండు. మేమెట్ట నిద్రపోవాలా మనశ్శాంతిగా నువ్వు ఫోను చూస్తా అని పడుకున్నావు. ఆ ఫోను ఎవరు చూస్తాండ్రు వాగుతానే ఉంది. అది కాక తెలుగు అస్సలు పెట్టడు. మొత్తం హిందీనే పెడతాడు. ఆయన ఏం చూస్తాడో ఆయనకే తెలీదు. ఏం చేద్దాం అట్ట సైకో రకం అనమాట. మొత్తానికైతే ఆడ నుంచి వచ్చేటప్పుడు ఆమె కొంచెం బూందీ, కొంచెం స్వీట్ అంటే బూందీ అది కాదు ఏమంటారు కారాలు, కొంచెం స్వీటు, ఒక డజన్ అరటిపండ్లు, జాకెటు, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చింది. అవైతే అరటిపండ్లు ఇంటికొచ్చేటప్పటికి నేను అర్ధ డజన్ తినేసాను. మా ఆయన ఇంటికొచ్చాక మటన్ పులుసు చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ కాళ్ళు ఇచ్చిందంట గట్టి కాళ్ళు. అవి నేను నరికి డబ్బాలో పెట్టినాను. అవైతే పులుసు పెట్టుకున్నాడు. ఇంక పిల్లోళ్ళు కూర తినరని చెప్పి వాళ్ళ జేజీ పప్పే ఇచ్చిందంట. నేను వస్తూ ఒక డజను తాటి గింజలు తీసుకొచ్చిన. వేడిగుండాయిలే అని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టినాము మర్చిపోయినాం. నాకైతే ఇప్పుడు గుర్తుకొస్తుంది. నేను వస్తా తాటి గింజలు, ఒక బకెట్ పెరుగు, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకొచ్చిన. పచ్చిమిరపకాయలు ఊరివే లేవంట. ఇంక తీసుకురావాలి కదా ఇంట్లో లేనేటివి తీసుకొచ్చా. చింతపండు కూడా ఒక 2.5 కిలో చింతపండు తీసుకొచ్చాను. ఇంక ముందు ఉన్న ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి అయిపి చేశారని చెక్ చేస్తున్నాను. అంటే పొద్దున్న ఏం కూర చేయాలన్నట్టు. రేపు శనివారం కదా! ఆ మటన్ పులుసు ఏడ తింటావులే అని చెప్పి అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా అంట్లు అయితే ఉన్నాయి. కానీ ఇంటికి రాగానే అలసిపోయింది పానం. అబ్బా! వద్దు సామి ఈ ఎండాకాలం ప్రయాణం చేయనేకూడదు. అసలు ఈ ఫ్రీ బస్సులు పెట్టకుండా ఉండినా బాగుండు అనిపించింది. ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు బస్సులలో. అదొక నాకే ఇన్నర్ ఫీలింగ్‌గా అనిపిస్తది లోపల. ఆడవాళ్ళు ఖాళీగా ఇంత ఖాళీగా ఉండారా మరి అనిపించింది. కానీ తప్పదు. మనం కూడా ఫ్రీ బస్ ఎక్కినాం కాబట్టి మనల్ని మనమే అనుకోవడం బాగుండదులే అని చెప్పి ఇంక మొత్తానికైతే ఇంట్లో అన్ని బోకులు, చెత్త అదంతా సర్ది పెట్టాను. యాడ పడేసిండ్రు. మేమైతే నీళ్ళ దెబ్బకి తట్టుకోలేక ఆడొక బాటలు తీసుకొని, అరటిపండ్లు తీసుకొని ఓసాటైతే దోస భోంచేసాము. ఆ దోస ఒక పక్కకి కూడా చాల్లే మాకైతే గన పల్సగుండింది. కాదులే అని చెప్పి మళ్ళీ పీలేరుకొచ్చి బిర్యానీ తిన్నామనమాట. చెరో ప్లేటు. కానీ నాకెందుకో నచ్చలా కాదు ముక్కలెందుకో వెరైటీగా అనిపించినాయి కొంచెం పెద్దగా. ఈ ముక్కలు నిజంగా చికెనేనా అనిపించింది. కానీ తప్పదు. పెట్టినప్పుడు అన్నమన్నా తిందాంలే అని చెప్పి ముక్కలు పక్కన పెట్టి అన్నం అయితే తినేసాను. ఇంటికి రాగానే రేషన్ షాప్‌కెళ్ళైతే మా రూపక్క తీసుకొచ్చింది ఈసారి. ఎప్పుడు మా వీణ పోయి ఫింగర్ పెట్టి తీసుకొస్తానేది ప్రతి మంత్. ఆమె స్కూటీలో వత్తది. రూప కూడా తోడు పోతానేదిలెండి. ఇంకా ఈసారి మా ఆయన నువ్వు పో అంటే లేదులే రూపాకి కూడా ఫింగర్ వస్తది. నేనెందుకు తోడు అని చెప్పి ఇంకా వాళ్ళ శేఖర్ బాబాయ్, రూపా పోయినారు. ఈసారి గోధుమ పిండి కూడా ఇచ్చారంట 20 రూపీస్‌కి. సరేలే అని చెప్పి మేమైతే 50 రూపీస్ పెట్టి ఒక ప్యాకెట్ కొన్నాం మొన్న. ఒకటే రోజు అయిపోయింది. 20 రూపీస్ అంటే మేలే కదా! ఏదో చెక్కి గోధుమ పిండి అంట. కొత్త రకం పేర్లన్నీ పెడతారు వచ్చే ఐటెంలకి. కందిపప్పు, ఈరగాని అన్నీ ఇస్తా అంటారు. అదేమన్నారు ఇంతకుముందు అబ్బా! చెప్పేటియన్నీ ఒక రకం, ఇచ్చేదన్నీ ఒక రకం చేసుకో అయన్నీ చెప్పుకోకూడదులెండి కొన్ని విషయాలు. చెప్పుకోకపోవడమే మంచిది. ఇంక మొత్తానికైతే ఈసారి ఒక ఐటెమ్ అయితే యాడ్ అయ్యేదిలే అబ్బా అనుకున్నాను. డబ్బులు కూడా ఇయలేదు. ఈసారి కోటాకి ఇస్తాంలే అని చెప్పి తీసుకొచ్చింది మా రూప అయితే. సర్లే అని చెప్పి ఇంకా బియ్యం అయితే ఒక రకంగా ఉన్నాయి. మేము ఈ మధ్య అయితే స్టోర్ బియ్యమే తింటున్నాం. ఎందుకంటే మసూర బియ్యం అయిపోయినాయి. మా ఆయన వచ్చినంటే అంత హెవీగా వండుతాము. ఆయన తినేది లేదు, ఏం లేదు. లేనప్పుడు అడుగుతాడు, ఉన్నప్పుడు తిండు. పిల్లల కంటే ఎక్కువ అయిపోయింది మాకు అయ్యప్పతోటి. ఇంకా కొంచెం ఆగడం చేసుకుంటా కొంచెం అట్లా అయిపోయినాయి. మామిడికాయలు నేను పోయే రోజు కొంచెం డ్యామేజ్ అయిన కాయలన్నీ కవర్లో వేసి పెట్టినారు వాళ్ళ ఆయన మాగుతోయని. మాగోదేమో గానీ మొత్తం ఊది గొబ్బు వస్తున్నాయి. ఈ గొబ్బుకు లేని జబ్బులొచ్చాయనమాట. ఇంట్లోకెళ్ళగానే నాకు ఎందుకో ఊదు వాసన వచ్చింది. ఏంటబ్బా అని చూస్తే మామిడికాయలు కుళ్ళిపోయినాయి. కుళ్ళిపోయి పాసిపోయి ఒక రకమైన ఊదు వాసన వచ్చినాయి. తిన్నారంట అయ్యే కోసుకొని. ఆడ కరువులో ఉండరేమో ఈ పిల్లోళ్ళు మరి. ఇంకా అయి బయట కూడా వేయలే అట్లే పెట్టినారు. సంచిలో కొన్ని అరటిపండ్లు, ఒకటి పరందకాయ ఉన్నింది. పరందకాయ కూడా పాసిపోయింది. చూసుకోలేదంట. ఏమంటే చెరొకటి. అబ్బా! అక్కా చెల్లెలేమో ల్యాప్‌టాప్, ఆ నాయనేమో సెల్లు చూసుకుంటా పడిపోయినాడు. నా బిడ్డ అయితే నిన్న నైట్ ఫోన్ చేసి, "మమ్మీ నువ్వెప్పుడొస్తావు" అని అడిగింది. నాకైతే ఇంక ప్రాణం ఎటో వెళ్ళిపోతుంది. అసలాడ
మొద్దన్నే మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం ఆడికెళ్ళామా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకి అందరిని పలకరించడం, ఉన్న వాళ్ళందరినీ. ఇంకా చూసుకోవడం, వచ్చినామని తెలియాలి కదా అని చెప్పి అందరి ఇళ్ళకి పోయి అట్లా కవర్ చేసుకొని ఆ గుడికి స్నానం చేసి గుడికెళ్ళొచ్చి భోంచేసుకొని పడుకున్నాము. తెల్లారింది మంగడుక్కునేసి బయలుదేరి వచ్చేసాము. అసలు ఇంక టిఫిన్ తిని పోదురులేండి, లేదంటే ఈరోజు ఉండండి రేపు పోదురులేండి అని వాళ్ళు రేమని రిక్వెస్ట్ చేసిండ్రు. కానీ పిల్లోళ్ళతోటి నాకు కొంచెం భయం ఎక్కువ అయిపోయింది. మా పిల్లోళ్ళు ఏడ్చిండ్రు. మా యప్ప డ్రింక్ చేసి వచ్చిండంట, ఇంక సతాయిస్తాండు, పడుకోనీలే అనింది నా బిడ్డ ఫోన్ చేసి లడ్డయితే. నాకు ప్రాణం అయితే ఎటో వెళ్ళిపోయింది. బిడ్డల్ని ఇడిచిపెట్టి బాగానే వచ్చినాయి అనిపించింది. కానీ చుట్టాలు కావాలి కదా, అప్పుడప్పుడు 10 మందిలోకి వెళ్ళాలన్నా రావాలన్నా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మనకు ఎట్లొస్తారని చెప్పి కొంచెం మనసు చంపుకొనే పోయినాలేండి. నేను పోయేటప్పటికి మా ఆయన ఉన్నాడు ఆల్రెడీ. కానీ ఏదో ఇంకా అన్ని సార్లు వెనకడుగు వేసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేలే అని చెప్పి మొండిగా అయితే పోయినాను. ఇంకా ఇంట్లోకి రాగానే ఆడుకొని బోకులన్నీ పెట్టిండ్రు. అవి మళ్ళీ చూద్దాంలే అనేసి యాడ పెట్టానో, మా పిల్ల రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ కార్డు ఏమో తీసుకురాకుండా పెట్టేసింది. పెట్టిందో ఏమో మరి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఏటీఎం కార్డు లాగా, ఆ కార్డు అయితే తీసుకుపోయింది. యాడనో పెట్టేసింది. ఎప్పుడు ఎత్తకపోయింది అప్పుడే గుర్తు చేసుకుంటేనే దొరుకుతాయి. మళ్ళీ మర్చిపోతే ఆమె మర్చిపోతే నేను మర్చిపోతే ఇబ్బంది పడతా కదా. అంట్లో అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉండయి. ఏం చేద్దాం, ఇంకా కడుగుదాంలే పొద్దున్నే. ఇప్పుడు వేడికి నాకున్న ఉకిటానికి ఏం చేయలేను, తప్పదు. పొద్దున్నే చేసుకున్నాంలే. ఆ బ్యాగులన్నీ ఒకరోజు ఉతకల్లా. ఈ బుడ్డలన్నీ 5-6 మూటలు అయినాయి. ఆ బుడ్డలన్నీ ఎప్పుడు మళ్ళీ తయారు చేయాలనో, ఎప్పుడు వాళ్ళనో ఏమో. పని అయితే ఇంట్లో చేస్తూనే ఉంటే అవుతూ ఉంటుంది. ఈ మధ్య అయితే ఏ పని చేయలేదు, బట్టలు కొట్టలేదు. ఆ శనక్కాయలు ఒకటి జరుపుకున్నాము, 4 పోటీలు ఏమో చేసుకున్నాం. ఒళ్ళు అయితే ఓనం చేసుకున్నాం. తెచ్చిన డబ్బులంతా హాస్పిటల్కి పెట్టుకున్నాం. ఇది పరిస్థితి. మొహం చూడండి ఎట్టయిపోయిందో. బస్సు ఎక్కినాంచి నిద్రపోదాం అనుకుంటే సరిగ్గా సీటే కుదరలే నాకైతే. పోయేటప్పుడే బెటర్ అనిపించింది. బాగా నిద్రపోయినాము. బస్సులు వెంటనే దొరికినాయి. వచ్చేటప్పుడే సరిగ్గా టైమింగ్ కుదరలేదు. వచ్చిన టైం బాగాలేదు. ఏం పడ గంట సేపు వెయిట్ చేసినాం ఎండలో. చెమటంతా గారిపోయి బట్టలన్నీ ఆరిపోయినాయి. అసలు బస్సులు టయానికి దొరకలేదు. మాకు సీట్లు దొరకలేదు. వచ్చేటప్పుడు చాలా ఆడ 7 గంటలకు బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 4 అయింది. అదే టైంలో మేము పోయేటప్పుడు అయితే 1 గంటకి వెళ్ళిపోయినాము. ఇంటికి వచ్చేటప్పుడు కూడా 1 గంటకి వచ్చామనుకుంటే 4 అయింది. ఎందుకంటే టైం అడ్జస్ట్ కాలేదనమాట. అది విషయం అయితే. ఇంకా ఇంట్లో వాసన వచ్చేయాలని చెప్పి ఈ పిల్లోళ్ళు పెద్దగా తెలియదు కాబట్టి మా రూపాయికి ఇంకా అన్నీ చూసేసి ఇంట్లో గలీజ్ అంతా బయట పడేసి నీళ్ళు తీసుకొని పోదాంలే. నీళ్ళు అయితే ఫ్రిడ్జ్లో లేవు, అసలు బాటిల్లో లేవు, మొత్తం పోగయ్య.